सिद्धिविनायक भव भयनाशा सुरमुनि मनोहिता श्री गणेश सुरमुनि मनोहिता साई गणेश स्वाधारा गुरु जय गुरु साई जगत गुरु सत्य साई जय गुरु साई हरि बोल जय सीताराम गोपी गोपाल भजो राधे श्याम हरि बोल जय सीताराम गोपी गोपाल भजो राधे श्याम हरे राम 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 घन श्याम राम राम हरे राम 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 घन श्याम राम राम श्री रघुनंदन श्री रामा सागर से जय रघुरामा नंद किशोरा रमणीक चोरा वृंदावन गोविंद राधा नंद किशोरा रमणीक चोरा वृंदावन गोविंद राधा हरे राम 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 घन श्याम राम राम दया सागरी सुंदर बदली अमृत गुण मनोहरि जय जग जननी माँ अम्ब जगदोधारिणी माँ
कृपा करो मगे त्रिपुरारी मधुर दुगा मंगलकारी अलग निरंजन त्रिशूलधारी दया करो दया करो दया करो पुरा बंगारी बालाजी गोविंद श्रीनिवासा श्री वेंकटेश परम दयाला तिरुमलवासा लक्ष्मी वल्लभैका पुंडरीकाक्षा वामविनाशा जन बिना सुखदां विनति हरिनाम बिना नमो नगति हरि भजन बिना सुखदां विनति जप ज्ञान बिना तो योग नहीं प्रभु दर्श बिना प्रज्ञान नहीं कय धर्म बिना सत्कर्म नहीं भगवान बिना कोई अपना नहीं बिना परमात्मा नहीं जय 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 मधुसूदना जय वृंदावन मनमोहना जय 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 ओंकार रूप शिव साई महादेवा सत्य साई महादेवा
మంగళహారతి అందుకు మంగళగిరిధారి ఓం జై జగదీశ హరే నారాయణ నారాయణ ఓం సత్యనారాయణ నారాయణ నారాయణ ఓం నారాయణ నారాయణ ఓం సత్యనారాయణ నారాయణ ఓం సత్యనారాయణ నారాయణ ఓం జై సద్గురుదేవా. నాకు కూడా చాలా సంతోషం అయింది. మీ భజన భక్తులు అందరు రావడం, మా ఇంటికి భావన చేయడం చాలా చాలా సంతోషం. చాలా హ్యాపీగా ఉన్నాయి. చేస్తుంటేనే నాకు ఒకలాంటి అనుభూతి అయింది. ఇప్పుడైతే చేస్తుంటే నాకే ఏంది అన్నట్లా అనిపించింది. వెంబడే అది చెప్తున్నాం కానీ ఇట్లా అయిపోయింది. అంతరింద్రియముల యొక్క తత్వాన్ని నిర్మూలన చేసేటువంటి యొక్క మానసిక తత్వాన్ని కూడాను అరికట్టేటువంటి వాడు శముడు. అనగా ఏకాదశ రుద్రుణ్ణి తమ స్వాధీనమునందుంచుకున్నటువంటి వాడు ఈ శముడు. 5 కర్మేంద్రియములు, 5 జ్ఞానేంద్రియములు, ఒక్క మనస్సు. ఈ యొక్క 11 యొక్క తత్వమునికే ఏకాదశ రుద్రుడు అని కూడాను పేరు. జ్ఞానేంద్రియములను అరికట్టుకున్నప్పుడు ఈ యొక్క కర్మేంద్రియములు సులభంగా మన వశమైపోతాయి. కర్మేంద్రియముల ద్వారా జరిగేటువంటిది ఏమీ లేదు. కనుక సర్వేంద్రియముల యొక్క తత్వాన్ని కూడాను అరికట్టినటువంటి వాడే శముడు. ఈ శముడిని మనం వశం చేసుకోవాలన్నప్పుడు మనం కూడాను శముని యొక్క తత్వాన్ని మనం గుర్తించి వర్తించాలి. అనగా క్రమక్రమేణా మన యొక్క ఇంద్రియములను స్వాధీనం చేసుకుంటకు తగిన కృషి చేయాలి. ఇంద్రియములను స్వాధీనం చేసుకున్నటువంటి వాడే మాస్టర్. కానీ ఇంద్రియానికి స్వాధీనమైనటువంటి వాడే స్లేవ్, బానిస. నీవు మాస్టర్ గా తయారు కావాలి, కానీ స్లేవ్ గా తయారు కాకూడదు. నీవు ఇంద్రియాన్ని వశం చేసుకున్నప్పుడు నీవు పశుపతిగా మారుతావు. ఇంద్రియానికి నీవు వశమైనప్పుడు పశువుగా మారుతావు.